వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పాలనకు సంబంధించి చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పాలనలో హామీల ముసుగులో భారాల రాజ్యం నడుస్తోంది. తెలంగాణ ప్రజలు మోసపోయారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నిజంగా మార్పిచ్చిందా, లేక మాటల మాయలో మరింత భారాన్ని మోపిందా? రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న అసంతృప్తి ఒక్కసారికి కాదు, ఇది రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా ఆగ్రహం. దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. తెలంగాణ ప్రజల బ్రతుకులు మారలే, కాంగ్రెస్ పాలనలో మార్పు రాలేదు అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ పోస్టర్ అయితే హల్చల్ చేస్తోంది. 30% కమిషన్, అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోంది అనేది చాలా మందిలో ఈరోజు తెలంగాణలో వినిపిస్తున్న మాట. ప్రభుత్వ పనులు చేయాలంటే కమిషన్లు తప్పవు, ఈ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అది కాంట్రాక్టర్లు, బిల్లుల అనుమతులు అన్నిటికీ వాటా డిమాండ్ జరుగుతోందని ఇటు బీజేపీతో పాటు అటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, విశ్లేషకులు కూడా దీని గురించి చర్చ నడుపుతున్నారు. ఇలాంటి ఆరోపణలు రావడం పాలనపై అతిపెద్ద ప్రశ్నార్థకం అనే చెప్పొచ్చు. అభివృద్ధి పనులు ఉంటే ప్రజలకు లాభం, కానీ కమిషన్లు పెరిగితే లాభం ఎవరికి? ఇక్కడ చాలా క్లియర్ కట్గా మీకు కనిపిస్తుందో లేదో, హెచ్ఐఎల్టీ పాలసీతో 6.29 లక్షల కోట్లు, మూసీ సుందరీకరణ పేరుతోటి 1 లక్ష కోట్లు. అసలు మూసీ సుందరీకరణతోటి పెట్టిన డబ్బులు ఏమైపోయాయి? మూసీ సుందరీకరణ ఏమైంది? ఈ రోజుకు మూసీ పక్కన నుంచి వెళ్తుంటే అదే వాసనలు వస్తున్నాయి. ప్రజల ఇండ్లు కూల్చేశారు హైడ్రా పేరుతోటి. కానీ చాలా క్లియర్గా కూల్చాల్సిన అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ కాలేజీలను కూల్చలేదు. ఒక పేదవాడిది సుందరీకరణ, లేకపోతే ఇంకో మార్పు చేస్తామని ప్రజలకు నష్టమే తప్ప లాభం ఎక్కడ జరిగింది? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నారు, ఉన్న ఇండ్లనే పీకి పడేశారు. ఇది ఇప్పుడు ప్రజల్లో నడుస్తున్న చర్చ. ఇక రెండవది, ఉద్యోగాల హామీలు ఎక్కడా? దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ని డైరెక్ట్గా ప్రశ్నించారు యువత. ఉద్యోగాల హామీల విషయంలో ఆనాడు బీఆర్ఎస్ ఏదైతే మొండి చూపించిందో ఈ రోజు కూడా అదే జరుగుతోంది. యువతకు మిగిలింది నిరాశే. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన పాలనలో నిరుద్యోగ యువత చేతుల్లో ప్లకార్డులు మిగిలాయి. గట్టిగా అడిగితే కేసులు అవుతున్నాయి, కొడుతున్నారు, నోటిఫికేషన్లు ఆలస్యం అవుతుంది, పరీక్షలు నిలిచిపోయాయి, నియామకాలు కనిపించట్లేవు, నో జాబ్స్ అన్న నినాదం ఇప్పుడు యువత జీవితంలో వాస్తవంగా వినిపిస్తోంది. జాబ్లను వదిలేసి ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడితే పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. కానీ ఇక్కడ ఉద్యోగాల మాట పక్కన పెట్టేస్తే భారతదేశం ఇజ్జత్ తీసేసిండ్రు, తెలంగాణలో ఆడపిల్లలతో ఇట్లా బిహేవ్ చేస్తారు అని గామ మాట్లాడటం ద్వారా ఇక చాలా మందిని ఇక్కడ పిలుచుకొచ్చేసి ఒక కార్యక్రమం నిర్వహించేస్తే ఇక మస్తు జాబ్లు, మస్తు కంపెనీలు వస్తాయన్నారు. ఆడ ఇండియా చిత్రపటాన్ని తప్పుగా చూపించి మళ్ళా ఇజ్జత్ తీసిండ్రు. ఉద్యోగాలు ఎక్కడా? ఓ పక్క నుంచి ట్రంప్ సుంకాలు పెంచుతుంటే ఇక్కడ ట్రంప్ రోడ్ అని పెట్టేసిండ్రు. అంటే ఏంటి వీళ్ళ ఆలోచన? ఓ పక్క నుంచి స్పోర్ట్స్ నేర్చుకునే వాళ్ళు, చదువులు నేర్చుకునే వాళ్ళు రియంబర్స్మెంట్ల కోసం, లేకపోతే వాళ్ళ భవితవ్యం కోసం ఆలోచిస్తుంటే గీన గదేదో ప్లేయర్ని తీసుకొని వచ్చి గేమ్ అని చెప్పి ఒక ఫోటో దిగాలంటే 10 లక్షలని పెట్టిండు. ఎవరికి లాభం? ఇవి ఈరోజు ప్రజలు అడుగుతున్నవి. ఇక పన్నులు, ఫీజుల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఫీజుల రియంబర్స్మెంట్ ఆలస్యం కావడంతో పేద విద్యార్థులు చదువుల ప్రమాదంలో పడ్డాయి, చదువులు ఆపేసే పరిస్థితి వచ్చాయి. ఈ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలపై పన్నుల భారం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షేమం పేరుతో ప్రచారం, వాస్తవంలో మాత్రం జేబులు ఖాళీ అని చెప్తున్నారు. ఇక భద్రతా భరోసా, ప్రజలకు ఆర్థిక భద్రత ఉందా? రేపేం జరుగుతుందో అన్న అనిశ్చితి పెరిగిందా? మహిళలు, వృద్ధులు, రోజువారీ కూలీలు అందరిలో ఒకటే ప్రశ్న, ఈ పాలన మన కోసం ఉందా? ప్రజల ప్రశ్నలు, పాలకుల సమాధానాలు ఎక్కడ? ప్రజలు ఇప్పుడు వాగ్దానాలు వినాలనుకోవడం లేదు, వాళ్ళు అడుగుతున్నది స్పష్టం. లంచాలపై కఠిన చర్యలేవి? ఉద్యోగాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏది? పేదలపై భారాల తగ్గింపు ఎప్పుడు? ఫలితాలు చూపించే పాలన ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే అది రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. మార్పు నినాదం మాటల్లో కాదు చర్యల్లో కనిపించాలి. లేదంటే ఈ మార్పు ప్రజల దృష్టిలో మరో పెద్ద మోసంగా మిగిలిపోతుంది. హామీలకు టైం లైన్ ఉందా లేదా? కమిషన్ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు సిద్ధమా? ఉద్యోగాలపై డేట్ చెప్పగలరా? ప్రజల జేబు తేలిక చేయకుండా పాలన నడపలేరా? మాటలతో పాలన నడవదు, నినాదాలతో కడుపు నిండదు. మార్పు చూపించకపోతే ప్రజలే తీర్పు చెబుతారు అంటున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఇక ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తరువాత హిందువులకు సంబంధించిన ఆలయాల ధ్వంసం ప్రతి ఒక్క దగ్గర పిచ్చోడే. స్వయానా ముఖ్యమంత్రి వంటోడే ముస్లింలుంటేనే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటుంది అని మాట్లాడితే ఎవరి బలం పెరుగుతుంది? ఎవరు బలహీనులుగా మారతారు? దానికి ఊతమిస్తోంది ఎవరు? అది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక అంతేకాదు 750 ఎకరాల హిందూ భూములను వక్ఫ్కి అప్పగించారట. 20,000 హిందూ కుటుంబాలను రోడ్డున పడేసిండ్రు. ఇందాకే చెప్పా కదా, హైడ్రా పేరుతోటి నాశనమైంది విద్యా వ్యవస్థ. ఆ రోజు కేసీఆర్ ఎంత మోసం చేసిండ్రో ఈ రోజు గదే జరుగుతోంది. అసలు విద్యార్థులే లేని జీరో ఎన్రోల్మెంట్ బడులు 1672 నుంచి 2245కు పెరిగినాయి. ఫుడ్ పాయిజన్తో 800కు పైగా విద్యార్థుల ఆరోగ్యం పాడైంది. 108 మంది విద్యార్థులు ప్రాణాలు పోయినాయి. సంబడ్డ వర్గాలు కన్నీళ్లు పెడుతున్నాయి. 2 ఏళ్లలో 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. 42 మంది నేతన్నల ఆత్మహత్యలతో ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను అనాథలుగా మార్చేసింది. 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కాంగ్రెస్ నాయకులకు తప్ప ఇక మిగిలిన ఎవ్వరికీ కూడా వాళ్ళకి ఎవరు జీ హుజూర్ అంటారో వాళ్ళకి తప్ప ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఇండ్లు లేని వారికి స్థలం 15 లక్షల సాయం, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని చెప్పిండ్రు. ఒక్కరికి ఇవ్వకుండా ఎవరికి ఎంతమందికి ఇచ్చిండ్రు అనేది చూపించాలి. 4,000 పింఛన్ల హామీని, దివ్యాంగులకు 6,000 పెన్షన్ల పెంపును గాలి కొదిలేసిండ్రు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తా అని చెప్పిండ్రు. మరి అదేమైపోయింది? ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టక పేదలకు వైద్యం అందకుండా పోతోంది. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. అదెక్కడ? ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుపోటు. అంబేద్కర్ అభయహస్తం హామీని విస్మరించి చేనేతకి ఇస్తామన్న 33 కోట్లు ఇవ్వలేదు. కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 18, 12, 42 అమలు చేయకుండా ఎవరికి ఇస్తున్నారా? టెండర్లు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. ఆ బీసీలో తీసుకొచ్చి ముస్లింలను యాడ్ చేసేసి బీసీ సప్లాను రజకులకు దోబిగట్ల నిధులు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ హామీలను నీరుగార్చేసిండ్రు. ఇక బీఆర్ఎస్కి ఓటు, కాంగ్రెస్కి ఓటు ఒకటే అనేది కనిపిస్తోంది. అసలు ఎవరు కార్ పార్టీకి చెందిన వాళ్ళు, ఎవరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అనేది అర్థం కాకుండా అయిపోతుంది. ఇక మహిళల భద్రత విషయం 2024లో తెలంగాణలో 2,945 అత్యాచారాలు, 241 హత్యలు, 1,122 అపహరణలు జరిగాయి. మరి మహిళల భద్రత కోసం ఏం చేశారు? మహిళా ఉన్నతాధికారులకే రక్షణ ఇవ్వలేని అసమర్థ పాలన అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ ఇచ్చేదేంది? దాన్ని ఏమంటారు, పెళ్లి చేసుకున్నప్పుడు 1,00,000 రూపాయలే, మేము తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండ్రు. కానీ తులం బంగారం ఇస్తా అన్నప్పుడు 60,000 ఉండేది, ఇప్పుడు 1,60,000 అయింది. ఒక్కళ్ళకు కూడా ఇచ్చింది లేదు, ఇంకొకటి లేదు. ఇక చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక నిధి హామీలు అటకెక్కిపోయినాయి. ఇక జాగమైన నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు గడిచినా ఏడిచ్చిండ్రు. నిరుద్యోగ రేటు 4.5 నుంచి 5.1కి పెరిగిపోయింది. నిరుద్యోగులకు 4,000 భృతి హామీని కూడా తుంగలో దొక్కేసిండ్రు. ఈ లెక్కన రేవంత్ సర్కార్ ఒక్కొక్క నిరుద్యోగికి 1,00,000 రూపాయల బాకీ ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ లేక, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వక విద్యార్థుల భవిష్యత్తు నాశనం. యువత స్వయం ఉపాధి 100 కోట్ల నిధి పత్తాలేదు అత్తాలేదు. ఇక ఆర్థిక అరాచకం. ఆదాయం కోసం అడ్డదారులు వెతుక్కుంటూ లిక్కర్ ద్వారా 34,600 కోట్ల ఖజానా వేసుకొని రాష్ట్రాన్ని, ఇది మాత్రం గానాడు కేసీఆర్, గీనాడు కాంగ్రెస్ రాష్ట్రాలను నడుపుతారంటే ఈ ట్యాక్స్ పేయర్స్, మందు కొట్టే ట్యాక్స్ పేయర్స్ వల్ల మాత్రమే నడుపుతారు. ఇక ఉద్యోగులకు మొండి చెయ్యి. కాంగ్రెస్ రాకముందు 3 డిఏలు పెండింగ్ ఉంటే ఇప్పుడు 5 డిఏలు అయినాయి. 6 నెలల్లో అమలు చేయాల్సిన కొత్త పిఆర్సీలు లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఇక 12,000 కోట్ల బకాయిలు ఎగ్గొట్టిండ్రు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా, చనిపోయినా ఇవన్నీ తుంగలోకి వెళ్ళిపోతున్నాయి. సిపిఎస్ రద్దు లేదు, ఓల్డ్ పెన్షన్ ఊసే లేదు. ఇక ఆర్థిక అరాచకం విషయానికి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి కొందరికి చేసి
అదే చూపించుకుంటూ చేతులు దులుపుకున్నారే కానీ ప్రతి రైతుకు జరిగిందా అనేది కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి కౌలు రైతుల్ని కూడా ఆదుకుంటామని చెప్పిండ్రు. అది ఏమైపోయిందో చెప్పాలి. 2 ఏళ్లలో 790 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఈ అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని మరిచి ఆ ద్రోహానికి తగిన బుద్ధి చెప్పాలి అని కాంగ్రెస్కి ఓటేస్తే బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ నడుస్తుంది తప్ప మా జీవితాలు మారలేదు అని కన్నీటిమయం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మా తీర్పు ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. ఇకనైనా మారకపోతే మొన్న కేసీఆర్, రేపు కాంగ్రెస్ ఒకే గూటి పడవల్లాగా రాష్ట్రం నుంచి పక్కకు జరగాల్సిన పరిస్థితులు వస్తాయంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసిందేనండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం. ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.